హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. చాలామందికి పుట్టిన వెంటనే పేర్లు పెడుతూ ఉంటారు. కొందరు చూసి వాళ్ళకి ఏ పేరు అయితే సెట్ అవుతుందో ఆ పేరు చూసి పెడుతూ ఉంటారు. కొందరు నార్మల్గా పెట్టేసుకుంటూ ఉంటారు. అలా నార్మల్గా పెట్టిన వాళ్ళకి ఆ పేరు అచ్చి రాకుండా ఉండటము, ఎంత ప్రయత్నించినా కూడా విజయం సాధించకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు పేరు మార్చుకోవాలి అనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా. మరి అలా పేరు మార్చుకోవాలి అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఎలా పేరు మార్చుకోవాలి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవన్నీ తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి పేరు మార్చుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలామందికి పేరు అచ్చి రాలేదు అని బాధపడుతూ ఉంటారు. సరైన పేర్లు లేకపోవడమో, లేదా వాళ్ళు ఎంత ప్రయత్నించినా విజయం సాధించకపోవటమో, అలా జరిగినప్పుడు నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలా నేమ్ చేంజింగ్లో న్యూమరాలజీ ప్రకారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒక వ్యక్తి లైఫ్లో 90% సక్సెస్ అనేది పేరు ద్వారానే వస్తుంది. పేరులో గనక లోపాలుంటే ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి పేరులో న్యూమరాలజీ ద్వారా మనం కరెక్షన్ చేసినప్పుడు 100% సక్సెస్ వస్తుంది. మీరు ప్రపంచంలో టాప్ మోస్ట్ ఉన్న సెలబ్రిటీలు కానివ్వండి, విఐపీలు కానివ్వండి, బిజినెస్ మ్యాన్లు, సినిమా యాక్టర్లు, వీళ్ళంతా పర్సనల్గా దీన్ని వాడతారు. ఎప్పుడైతే న్యూమరాలజీని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు అట్రాక్ట్ చేస్తారో 100% వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంటుంది, కానీ లైఫ్లో అన్సక్సెస్ఫుల్గా ఉంటారు. కారణం ఏమిటి? డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉన్నా కూడా పేరు సరిగా లేకపోవడం వల్ల అక్కడ మైనస్లో ఉన్నారు. ఒక వ్యక్తి గనక మంచి జాతకంలో పుట్టి ఉండి ఇంకా ఫెయిల్యూర్ ఉన్నారంటే, ఒక న్యూమరాలజిస్ట్గా నేను చూసేది మొట్టమొదటిది ఏంటంటే ఇంత పేరులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆ పేరులో లోపాలను మనం సరిచేసి కరెక్ట్ న్యూమరాలజీలో 5 రూల్స్ ఉంటాయండి. ఈ 5 రూల్స్ ద్వారా కన్నా ఎవరైనా పేరు పెట్టుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి. కాబట్టి ఎవరైనా సరే ఈ రూల్స్ని గనక ఫాలో అయితే న్యూమరాలజీ ద్వారా మీ పేరుని ఒక సక్సెస్ నేమ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక పేరులో పవర్ ఉన్నప్పుడే ఆ వ్యక్తికి లైఫ్లో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. కాబట్టి మీ పేరులో పవర్ రావాలి, నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని కోరుకుంటే న్యూమరాలజీ ద్వారా మనం ఎలా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చో ఈ నియమాలు మనం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే న్యూమరాలజీలో మనం నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అంటే 5 రూల్స్ ఫాలో కావాలి. ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ అప్పుడు ఈ రూల్స్ ఏంటో మనం చూద్దాం. నేమ్ కరెక్షన్ రూల్స్ ఇన్ న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ ద్వారా ఒక వ్యక్తి యొక్క పేరుని మనం కరెక్షన్ చేసేటప్పుడు 5 ముఖ్యమైన విషయాలు ఏమేం పరిగణలోకి తీసుకోవాలి అంటే, ముందుగా ఏ వ్యక్తి పేరైనా మనం కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలండి. అంటే నేమ్ కరెక్షన్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రమే చేయాలి. కొంతమందికి డౌట్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉండదో వాళ్ళకు అటువంటి పరిస్థితుల్లో మీ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ స్టడీ సర్టిఫికేట్లలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటారండి, దానిలోది తీసుకోవచ్చు ఆల్టర్నేట్గా. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకొని ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో మనకు డ్రైవర్, కండక్టర్ 2 ఉంటాయి. అంటే జన్మ సంఖ్య, విధి సంఖ్య ఉంటుంది. కాబట్టి మీరు ఏ తేదీలో అయితే పుట్టారో ఆ డేట్ని మీ బర్త్ నంబర్, జన్మ సంఖ్య అంటారు. మీ డేట్, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేది మీ విధి సంఖ్య, డెస్టినీ అంటారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ డెస్టినీ ఏంటి పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 15/3/1992లో పుట్టాడు అనుకోండి. అటువంటప్పుడు మనము బర్త్ నంబర్ 6గా తీసుకుంటాం. 156 బర్త్ నంబర్. అదేవిధంగా డెస్టినీ నంబర్ అంటే మీరు ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడితే వచ్చేది డెస్టినీ. ఏ వ్యక్తి అయినా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్ మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ మీరు ఏ డేట్ నాడైతే పుట్టారో అది మీ బర్త్ నంబర్. డెస్టినీ నంబర్ అంటే డేట్, మంత్, ఇయర్ కూడి సింగిల్గా వచ్చేదాన్ని డెస్టినీగా తీసుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీ నేమ్ లోపల ఉండే అక్షరాలన్నింటినీ మనం న్యూమరాలజీలో
చాల్డియన్ మెథడ్ ద్వారా మనం చూస్తామండి. చాల్డియన్ మెథడ్ ద్వారా చూసినప్పుడు మీ నేమ్ టోటల్ అంతా 1 కానీ 5 కానీ 6 కానీ 3లోనే ఉండాలి. అంటే 1563లోనే టోటల్ ఉండాలి. టోటల్ 1 అంటే ఏంటి? నేమ్ నంబర్ వచ్చేసి 10 కానీ 19 కానీ 28 కానీ 37 కానీ 46 కానీ 55 కానీ 64 73 82 91 100 ఇలా ఓన్లీ 1 నంబర్ సిరీస్లోనే ఉండాలి. అయితే దీంట్లో 28 అంత మంచిది కాదండి. కాబట్టి నేమ్ నంబర్ ఎప్పుడు 1లో ఉండేటట్లు చూసుకోండి. అదేవిధంగా 5లో ఉండేటట్లు, అంటే నేమ్ 5 అంటే 5, నేమ్ టోటల్ 5, 14, 23, 32, 41, 50, 59, 68, 77 ఇలా ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా 6 నంబర్ సిరీస్. 6 నంబర్ సిరీస్ అంటే ఏంటి? 6, 15, 24, 33, 42, 51, 60, 69 ఇలా ఉండేటట్లు చూసుకుంటే 6 చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా 3 నంబర్ అండి. 3వ నంబర్ అంటే 3, 12, 21, 30, 39. అదేవిధంగా 48లో పెట్టుకోకూడదు పేరు, 66లో పెట్టుకోవచ్చు. చాలా చాలా మంచిది. ఇలా టోటల్గా మీరు ఎప్పుడైనా సరే న్యూమరాలజీ ద్వారా మీ నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఈ 4 నంబర్లోనే ఏదో ఒక దాంట్లో మీ టోటల్ రావాలి. టోటల్ 1 అయినా అయి ఉండాలి, టోటల్ 5 అయినా ఉండాలి, టోటల్ 6 అండ్ 3. అయితే దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయండి. 1వ నంబర్లో పేరు పెట్టుకోవాలనుకునే వాళ్ళు 8వ నంబర్లో పుట్టి ఉండకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 8, 17, 26 అయితే మీరు 1వ నంబర్లో పేరు పెట్టుకోకూడదు. చాలా చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. కలిసి రాదు 1వ నంబర్లో పేరు పెట్టుకుంటే. అదేవిధంగా 6వ నంబర్లో పేరు పెట్టుకోవాలనుకునే వాళ్ళు, టోటల్ 6లో పేరు పెట్టుకోవాలనుకునే వాళ్ళు 3వ నంబర్లో పుట్టి ఉండకూడదు. ఎందుకంటే 6కి 3 పడదు. అదేవిధంగా 3వ నంబర్లో పేరు పెట్టుకోవాలనుకునే వాళ్ళు 6లో పుట్టి ఉండకూడదు. ఎందుకంటే 3కి 6 పడదు. 5వ నంబర్లో పేరు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది ప్రిన్స్ నంబర్ కాబట్టి ఎవరికైనా సెట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవాలి. సెకండ్ది మీ బర్త్ నెంబర్ డెస్టినీ పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా నేమ్ టోటల్ ఆల్వేస్ షుడ్ బి 1563లోనే టోటల్ ఉండాలి. 3వ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ నేమ్ టోటల్ ఈ టోటల్ చేసినప్పుడు 4 కానీ 8 కానీ రాకూడదు. వెరీ 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 డేంజర్ అండి. ఆల్వేస్ నాట్ షుడ్ బి 4 and 8. దాంతోపాటు 2, 7 కూడా రాకూడదు. ఎందుకు? ఈ 4 నంబర్లు చాలా చాలా డేంజర్ అండి. 4, 8 కానీ 2, 7 చాలా చాలా డేంజర్. కాబట్టి వీటిలో మాత్రం పేరు పెట్టకండి. అదేవిధంగా మీ టోటల్ నేమ్ డ్రైవర్ కండక్టర్కు యాంటీ మాత్రం ఉండకూడదు. అంటే మీ పేరు టోటల్ చేసినప్పుడు మీ బర్త్ నంబర్ డెస్టినీ నంబర్కి పాజిటివ్ లక్కీ నంబర్ అయి ఉండాలి మీ పేరు. అన్లక్కీ మాత్రం ఉండకూడదు. ఉదాహరణకు మీరు 1వ నంబర్లో పుట్టారనుకోండి. మీరు 1వ నంబర్లో పుట్టినప్పుడు మీ పేరు 5లో అయినా ఉండాలి, 3లో అయినా ఉండాలి, 1లో అయినా ఉండాలి. కానీ 8లో మాత్రం పెట్టకూడదు. 8 పెడితే యాంటీ అవుతుంది. కాబట్టి మీ నేమ్ టోటల్ మీ బర్త్కి డెస్టినీకి ప్లస్ లక్కీగా ఉండాలి, యాంటీగా మాత్రం ఉండకూడదు. ఇంక లాస్ట్ రూల్ ఏంటి అంటే మిస్సింగ్ నంబర్ను పరిగణలోకి తీసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్ ఉంది, 5వ నంబర్ ఉంది, 3వ నంబర్ ఉంది, 6వ నంబర్ లేదు. అప్పుడు ఈ 6వ నంబర్లో కూడా మీరు పేరు పెట్టుకోవచ్చు. 6వ నంబర్లో పేరు పెట్టుకునేటప్పుడు 3 మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండకూడదు. మళ్ళీ ఇటువంటి రూల్స్ అన్నీ ఫాలో అయ్యి కనుక మీరు నేమ్ కరెక్షన్ చేసుకోగలిగితే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేమ్ కరెక్షన్లో న్యూమరాలజీలో వెరీ వెరీ గోల్డెన్ రూల్ అండి. ఇది కనుక ఫాలో అయితే అప్పుడు మాత్రమే మీరు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అవుతారు. చాలా మంది నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత ఎందుకు సక్సెస్ కారంటే ఈ రూల్స్ వాళ్ళకి తెలియవండి. దీని ఆధారంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. అవును సార్, నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మన ఆధార్లో, బ్యాంక్ అకౌంట్లో అన్నిట్లో చేంజ్ చేసుకోవాలంటారా? ఎక్కువ మంది నాకు ఎంప్లాయీస్ కానివ్వండి, విఐపీలు అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు డాక్యుమెంట్స్లో నేమ్ చేంజ్ చేయలేం కదండి అని అడుగుతారండి. అయితే దీనికి సింపుల్ టెక్నిక్ ఒకటే అండి. నేమ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీరు రెగ్యులర్గా మీ వాట్సాప్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అంటే మీ ఈమెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, విజిటింగ్ కార్డ్, ఇంటి ముందు నేమ్ బోర్డు ఉంటుందో ఇలా మీరు మార్చుకోగలిగితే చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది.
ఎందుకంటే మీరు ఈమెయిల్ ఐడి చేంజ్ చేయండి, నేమ్ కరెక్షన్ న్యూమరాలజీ ద్వారా చేంజ్ చేసినప్పుడు వెంబడే గనక మీ ఈమెయిల్ ఐడి చేంజ్ చేస్తే ఈమెయిల్ ఐడి కనెక్ట్ విత్ ఇంటర్నెట్ కనెక్ట్ విత్ యూనివర్స్. కాబట్టి మీ పేరు యూనివర్స్లో కలిసిపోతుంది ఈమెయిల్ ఐడి చేంజ్ చేయడం ద్వారా. కాబట్టి మీరు ఎటువంటి డాక్యుమెంట్లో మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఈమెయిల్ ఐడి, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో మార్చుకుంటే చాలు. మీరు మార్చుకున్న పేరుని మీ ఇంటి ముందు నేమ్ బోర్డుగా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. మీరు మార్చుకున్న పేరుని విజిటింగ్ కార్డులో మార్చుకున్న చాలా చాలా పవర్ఫుల్ ఉంటుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూమరాలజీ ద్వారా మార్చుకున్న పేరుని 2 రకాలుగా ఉపయోగించవచ్చు. డైలీ నేమ్ కోర్సు రాయడం ద్వారా కూడా పవర్ వస్తుంది. బిజీ లైఫ్లో మేము నేమ్ కోర్సు రాయలేమండి రోజు అనుకునే వాళ్ళు ఈ ఈమెయిల్ ఐడి మార్చుకున్న, సోషల్ మీడియాలో మార్చుకున్న వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇది సైంటిఫిక్గా నేమ్ కరెక్షన్ మార్చే విధానం. ఎప్పుడైతే మీరు ఇలా సైంటిఫిక్గా నేమ్ కరెక్షన్ తెలుసుకుంటారో 100% మీ నేమ్ యాక్టివేట్ అవుతుంది. అది లక్కీ నేమ్గా మారడం జరుగుతుంది. దీనికోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికోసం మీరు ₹1000 ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, పేరు మార్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. పేరు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా న్యూమరాలజిస్ట్ని కనుక్కొని మారిస్తే మాత్రం చాలా బాగా సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు. అండ్ అలాగే నేమ్ మార్చుకున్న తర్వాత కూడా మనకి ఏ డాక్యుమెంట్స్లో కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ఈజీ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మార్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇలా ట్రై చేస్తే మాత్రం జీవితంలో సక్సెస్ అవుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.